హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. దీన్నే మంగు మచ్చలు అంటారు. స్కిన్ మీద ఈ పిగ్మెంటేషన్, హై పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండిపోయి స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. డార్క్ స్పాట్స్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఈ విధంగా ఉండిపోతాయి. స్కిన్ బాగా డల్గా ఉంటుంది. స్కిన్ మీద చిన్న చిన్న బబుల్స్ వల్లే, పింపుల్స్ వల్లే వస్తూ ఉంటాయి. వీటి అన్నిటికి కూడా మెయిన్గా స్కిన్ డ్యామేజ్ అయిపోయిన స్కిన్కి ఈ క్రీమ్, నైట్ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డెర్మెంటాక్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవటం వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ని చక్కగా రిపేర్ చేసేసి మన స్కిన్ని నార్మల్గా బ్రైట్నింగ్గా ఉంచడానికి ఈ క్రీమ్ యూజ్ అవుతుందండి. ఈ డెర్మెంటాక్ క్రీమ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, కాస్ట్ ఎంత, మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి స్కిన్ క్రీమ్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా నేను స్కిన్కి అప్లై చేసి మీకు చూపిస్తాను. కాస్ట్ ఎంత, దీని అన్బాక్సింగ్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో అనేది చూపిస్తానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా డెర్మెంటాక్ క్రీమ్ అండి. ఇది ఓన్లీ నైట్ క్రీమే, మార్నింగ్ మాత్రం అప్లై చేసుకోకూడదండి. దీని కాస్ట్ 300. నేను పర్పుల్లో పర్చేస్ చేశాను. మనకి పర్పుల్లో ఆఫర్స్ రన్ అవుతుందండి, కాబట్టి పర్పుల్లో 300ది మనకి ఓన్లీ 250 రూపీస్కే మనకి అవైలబుల్లో ఉంటుంది. పర్పుల్లో చాలా ఆఫర్స్ అనేవి మనకి రన్ అవుతున్నాయండి. పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ డెర్మెంటాక్ 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ ఈవెన్ టోన్ అండ్ బ్రైటన్ స్కిన్ కోసం ఈ క్రీమ్ని మనకి ప్రిపేర్ చేశారు. 15 గ్రామ్స్ అంటే 50 గ్రాములు అంటే 15 గ్రామ్స్ అండి. 300 కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మనకి పర్పుల్లో అయితే మనకి 200-250కే అవైలబుల్లో ఉంది. తర్వాత మనకి స్కిన్ మీద ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. తర్వాత దీన్ని బెనిఫిట్ ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకుంటే మనకి చక్కటి బెనిఫిట్ ఉంటుందో కూడా మనం తెలుసుకుందాము. ముందుగా మనకి ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ అనేది ఏ విధంగా ఉంది, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్లో ఉంటుందండి. క్రీమ్ కూడా మనకి వైట్ కలర్లోనే ఉంటుంది. 1 మూత ఇస్తారు, పైన ఒక మూత ఇస్తారు, తర్వాత లోపల అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. తర్వాత క్రీమ్ మొత్తం కూడా వైట్గానే ఉంటుంది. కొంచెం క్వాంటిటీలోనే తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా స్కిన్ మొత్తం కూడా బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా, ఈ డ్యామేజ్ అయిన స్కిన్ మీద అప్లై చేసుకోవటం వల్ల మనకి ఆ స్కిన్ అనేది ఆ డ్యామేజ్ నుంచి రిపేర్ చేసేసి ఆ స్కిన్ని రిపేర్ చేసేసి మన స్కిన్ని నార్మల్ స్కిన్గా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫేస్ మీద కానీ, హ్యాండ్స్ మీద, నెక్ మీద అప్లై చేసుకున్నప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. నెక్ దగ్గర కానీ లేదా ఐ దగ్గర కానీ, మనకి స్కిన్ దగ్గర కానీ, ఏదైనా హ్యాండ్ మీద కానీ అప్లై చేసి కొంచెం చూడండి. చూసిన తర్వాత మనకి ఏదైనా ఇచ్చింగ్గా ఉన్నా లేదా మంటగా ఉన్నా కానీ స్టాప్ చేయండి, యూజ్ చేయవద్దు. తర్వాత మనము ఏమి నార్మల్గా ఉంటే కనుక నైట్ టైం చక్కగా పడుకోబోయే ముందు యూజ్ చేసుకోండి. మెయిన్గా మనము నైట్ టైం అప్లై చేసుకోవాలండి క్రీమ్ని. మార్నింగ్ టైము మనము బయట తిరుగుతూ ఉంటాము. బయట తిరుగుతూ ఉండటం వల్ల మన స్కిన్ అనేది బాగా డల్ అయిపోతూ ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఈ ఎక్కువగా మెయిన్గా చర్మంలోని మెలనిన్ ఉత్పత్తిని నివారించడంలోనూ చాలా హెల్ప్గా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని రిమూవ్ చేసి మన స్కిన్లో మనకు బయటకు వెళ్ళొస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ట్యాన్ని తగ్గించడానికి మనకు బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది, బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని నియంత్రించేసేసి నైట్ టైం మన ఫేస్ చక్కగా డల్గా లేకుండా మనది యంగ్ లుక్గా ఉంచడానికి క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా మనము బయటకు వెళ్ళినప్పుడు ట్యాన్ ఎక్కువైపోయి మనకి సూర్యకిరణాలు అనేవి మన ఫేస్ మీద ఉండటం వల్ల బయట కాలుష్యం మొత్తం కూడా మన ఫేస్కి అనేది ఉండటం వల్ల ఫేస్ మొత్తం కూడా డల్ అయిపోయి ట్యాన్ ఎక్కువైపోయి ఫేస్ చాలా కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం నైట్ పడుకోబోయే ముందు ఫేస్ మొత్తం కూడా వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం క్వాంటిటీలోనే, ఇందాక నేను తీసుకున్నాను కదా ఆ కొంచెం క్వాంటిటీలోనే ఫేస్కి అప్లై చేసుకోండి. బాగా స్లోగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసేసి వదిలేసేయండి నైట్ అంతా కూడా. ఈ విధంగా
మనము డైలీ అప్లై చేసుకోవటం వల్ల ఆ స్కిన్ డ్యామేజ్ అనేది తగ్గుతుందండి. ఆ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, స్కిన్ డల్నెస్ మొత్తం తగ్గి స్కిన్ని బ్రైట్నింగ్గా చేయడానికి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదండి. మనకి దీని బాక్స్ మీదే అన్నీ కూడా ఇస్తారండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని కాస్ట్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి యూజ్ ఉంటుంది అనేది మొత్తం కూడా ఉంటుంది. మనకి మెయిన్గా స్కిన్ రిపేర్ చేయడానికి, స్కిన్ బ్రైట్నింగ్గా చేసి, అంటే డ్యామేజ్ అయిపోయిన స్కిన్ బ్రైట్నింగ్గా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం దూరంగా ఉంచండి. ఓన్లీ 18 years పైన ఉన్న వాళ్ళే ఈ స్కిన్కి అనేది అప్లై చేసుకోవాలి.